వెల్కమ్ బ్యాక్ టు అవికా వైన్స్. ఇద్దరు స్నేహితురాలు ఒక ఇంటి తోడికోడలు పార్ట్ 38 ని మేము ముందుకు తీసుకొచ్చేసాము. మరి ఈ రోజు వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఏమైంది సూర్యకి? అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మెసేజ్ పెడితే ఒక్కటి కూడా బ్లూటిక్స్ వస్తలేవు. అన్ని అన్సీనే ఉన్నాయి. అసలు ఫోన్ దగ్గర ఉందా, ఎక్కడైనా వాడేసిందా? ఎట్లా తెలవాలి ఇప్పుడు నాకు? సూర్య 2 days అవుతుంది నీతో మాట్లాడక. మా అమ్మకి చెప్తాను. మమ్మీ, ఏమైంది బిడ్డు? మమ్మీ, సూర్య ఫోన్ ఎత్తుతలేడు. సూర్య ఫోన్ ఎత్తుతలేడా? ఎందుకు? ఏమో తెలీదు మమ్మీ. పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నాను. మెసేజెస్ చేస్తే ఒక్కదానికి రిప్లై ఇవ్వట్లేదు. అసలు మెసేజ్ చూడట్లేదు. ఆగు, చేస్తాడులే. ఎక్కడికైనా వెళ్ళాడేమో. ఫోన్ ఇంట్లో మర్చిపోయినట్టున్నాడు. లేదు మమ్మీ, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అరే, రొద్దు నుంచే కదా నువ్వు చేస్తుంది, దానికి టెన్షన్ ఎందుకు? నిన్న మొన్న అయితే నీతో మాట్లాడాడు కదా. లేదు మమ్మీ. ఏంటి? నిన్న మొన్న కూడా మాట్లాడలేదు. 2 రోజుల నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదా? నేను అసలు నిన్న మొన్న కాల్ చేయలేదు. ఎందుకు? కాల్ చేస్తే ఖచ్చితంగా ఫంక్షన్ గురించి అడుగుతాడు కదా మమ్మీ, అందుకే నేను కాల్ చేయలేదు. ఎంత ఓర్చుకున్నానో తెలుసా ఫోన్ మాట్లాడకుండా. ఇప్పుడు చేస్తే ఎట్టట్లేదు. అలిగుంటాడు. మరి నిన్న ఫోన్ చేసి రమ్మంటే ఏమయ్యేది? జైలు రమ్మనాలి మమ్మీ, అదంటే నాకు అస్సలు నచ్చదు. మాట్లాడిందా నీతో? అసలు గూట్లో నుంచి బయటికి వెళ్తే కదా మహారాణి, లోపలే ఉన్నట్టుంది. అయినా నేను దాంతో అస్సలు మాట్లాడను మమ్మీ. నిన్నెవరు మాట్లాడమన్నారే? నాకు దాని మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది, కొంపర మెత్తుతుంది. ఆ రోజు అన్నయ్య అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఆ వేస్ట్ ఇంకా రెచ్చిపోయింది అన్నయ్య ముందట. నేను ఈ జన్మలో దాంతో మాట్లాడను, అలాంటి మొహాల్ని చూడనని అప్పుడే ఫిక్స్ అయ్యాను మమ్మీ. కానీ ఏం లాభం? పోయి దాని తమ్ముడినే కదా నువ్వు లవ్ చేసావు. మమ్మీ, నువ్వు మాటి మాటికి సూర్యనేమైనా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నాను. నేను ఇప్పుడు సూర్యనేమన్నానే? సూర్య ఎవరి తమ్ముడో చెప్తున్నాను. సూర్య ఈ ఇంటి అల్లుడు మమ్మీ, దాని తమ్ముడు వీడి తమ్ముడు కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అక్క ఏం చెప్పిందో? ఫోన్ లిఫ్ట్ చేయకని చెప్పిందేమో, లేకపోతే అమ్మ చెప్పిందో. ఏంటి? అవును, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకని ఏం చెప్పారో ఇద్దరు తల్లి కూతుర్లు. అలా చెప్తే సూర్య వింటాడా? ఎందుకు వినడు? అందరూ మీ అన్నయ్యలానే ఉంటారనుకున్నావా? తల్లి చెప్పింది వినకుండా పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేవాడిగా. అక్క తల్లి మాటలు వింటాడేమో మీ సూర్య. నేను అందుకే చెప్పాను విద్దు, సూర్యని నీ వైపుకి తిప్పుకోమని. నువ్వు ఆడపడుచువి తనకి, నీకు తను ఆడపడుచు కాకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మీ? ఆలోచించు. ఒక్కసారి నువ్వు ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండడు. ఫోన్ చేయి మమ్మీ. The number you have dialed is currently switched off. ఏమైంది మమ్మీ? స్విచ్డ్ ఆఫ్. అల్లుడు తెలియమంతుడే. ఇంకెవరితోనైనా ఫోన్ చేస్తావని ముందే గమనించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సూర్య వాళ్ళ నానమ్మ నీతో బానే మాట్లాడుతుంది కదా, ఆవిడ ఫోన్ కి ఫోన్ చేసి ఇవ్వమను. ఆమెకు అసలు ఫోనే లేదు మమ్మీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి డాడీకి తప్ప ఎవరికి ఫోన్లు ఉండవు. నీ కోడల గురించి నాకు తెలియదు, కానీ సూర్యకి నేనే గిఫ్ట్ చేశాను ఫోన్. వాళ్ళ మమ్మీ డాడీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో. అంటే ఇంటికి వెళ్ళమంటున్నావా? ఐ డోంట్ నో, నీ ఇష్టం. ఎటు చేసి సూర్యని నీ వైపుకి తిప్పుకో, అంతే. నేను చెప్పేది అదొకటే. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? నా కోడలు ఏం చేస్తుందో చూసొస్తాను. ఏం చేయాలి ఇప్పుడు? సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? అదొకటే ఆప్షన్. లేకపోతే సూర్య నాకు దూరం అయిపోతాడేమో. ఫస్ట్ టైం వెళ్తున్నాను, ముందు సూర్యాన్ని ఇంప్రెస్ చేయాలి. ఒకవేళ సూర్య ఇంట్లో లేకపోతే వెళ్ళనైతే వెళ్తాను, లేకపోతే వాళ్ళకెవరికైనా ఫోన్ చేసి రమ్మని చెప్తాను. సూర్య నన్ను చూడగానే ఫ్లాట్ అయిపోవాలి. మంచి సారీ కట్టుకొని వెళ్తాను. పెళ్ళయ్యే వరకైనా అత్త మామలతో మంచి ఉన్నట్టు యాక్టింగ్ చేయాలి. అప్పుడే సూర్య నాకు పడిపోతాడు. పెళ్ళయ్యేదాకా అసలు దగ్గరకు వస్తలేడు కదా. అప్పటి వరకు ఇలా అయినా గ్రిప్ లో ఉంచుకుంటాను. ఒక్కసారి పెళ్ళయ్యాక
నా కంట్రోల్లోకి వస్తాడు. అప్పుడు చెప్తాను అత్త మామ ఆడబిడ్డ వీళ్ళందరి సంగతులు. లేదు మమ్మీ, బాగానే ఉంటున్నాను, తింటున్నానంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని నాకు ఇష్టమైనవి ఉన్నాయి మమ్మీ, విక్కీతో సహా. చాలా కోపం వచ్చింది నాకు విక్కీ మీద, అంత సడన్ గా పెళ్ళన్నాడని. నాకు అప్పుడు ఏం తెలుసు మమ్మీ? సారీయా? విక్కీకి చెప్పాలా? వాడి మొహం, నేను వాడికి సారీ ఎందుకు చెప్పాలి? సరే చెప్తాను. బాయ్. లవ్ యూ మమ్మా. ఏం చెప్పారా మమ్మీకి? ఏం చెప్పా? నేనేం చెప్పలేదే. చంపేస్తానరా నేను. నేను ముట్టుకొని ఇవ్వట్లేదని చెప్పావా? అవును, నిజమే కదా. సిగ్గులేదురా నీకు కొంచెం కూడా? ఎందుకలా అబద్ధాలు చెప్తున్నావు అందరికి? మరి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ఏదే? నిన్నేం చేసావురా? నిన్న జరిగిందేంటి? మన బెడ్రూమ్ అంతా మల్లెపూలతో నిండిపోవాలి, అందులో నేను నిన్ను చూడాలి, తెల్ల చీరలో, పాల గ్లాస్తో. ఇంకా అంతేనా? టీ గ్లాసు కాఫీ గ్లాస్ వద్దా? నా ఒక్క డ్రీమ్ అయినా నెరవేర్చావారా నువ్వు? మళ్ళీ ఏం డ్రీమే? నా డిజైనర్ శారీ వచ్చేదాకా నిన్ను ముట్టుకొని ఇవ్వద్దనుకున్నాను. నిన్న నన్ను కరిగించేశావు. ఎప్పుడు వస్తుంది మమ్మ? వచ్చేసింది కదా ఈరోజు. అవునా? అంటే ఈరోజు డెకరేషన్ చేపించనా మన ఫస్ట్ నైట్ కి? నువ్వు ఊరికి ఫస్ట్ నైట్ అనక, సిగ్గులేనోడా. ఫస్ట్ నైట్ అయితే ఫస్ట్ నైట్. నాకు రోజు ఫస్ట్ నైటే. విక్కీ, అమ్మా. విక్కీ, హా మమ్మీ, వస్తున్నాను. వస్తావా? నేను రాను, నువ్వు వెళ్ళు. ఏమంటుందిరా నా కోడలు? ఏం లేదు మమ్మీ. ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టించమంటావా? దీనికి కూడా 2-3 నెలలు ఆగమంటుందా? నువ్వే అడుగు మమ్మీ. ఏరా, అది కూడా నాతోనే అడిగిస్తావా? ఎక్కడుంది? బాల్కనీలో ఉంది మమ్మీ, పిలవాలా? వెళ్దాం పదా. విక్కీ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. మధుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంటికొచ్చి ఇంత హ్యాపీగా ఉన్నా కూడా మా హ్యాపీనెస్ ని చెడగొడదామని చూస్తుంది. ముఖ్యంగా మధుని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంది. ప్రియా, ఏంటి? మమ్మీ వచ్చింది. చా, నాకు తెలియదు మరి. రా మమ్మీ, కూర్చో. పర్లేదు లేరా. మళ్ళీ నా కోడల పక్కన నిల్చారా? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ జోడీరా మీ ఇద్దరిది. అన్నయ్య కూడా ఇలాగే పర్ఫెక్ట్ జోడీ తెద్దాం అనుకున్నాను. గాడిది గుడ్డేం కాదు. ఇంతకు ముందేమో విన్నుని నన్ను పర్ఫెక్ట్ జోడీ అంది, ఇప్పుడు నిన్ను నన్ను. కోడలి పిల్ల, ప్రియా నిన్నే. రేపు ఫేమస్ జ్యువెలరీ షాప్ అతను వస్తున్నాడు ఇంటికి. అయితే నీకు కొన్ని నగలు చేద్దాం అనుకుంటున్నాను. డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకో. నీకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసి పెట్టు. లేకపోతే రేపు అతను కొన్ని క్యాటలాగ్స్ చేస్తాడు, చూసి సెలెక్ట్ చేసుకుందో గాని. ఓకే, మధు నేను ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకుంటాం. నేను చెప్తోంది నీ గురించి ప్రియాంక. నా కోడలికి నేను నగలు చేద్దాం అనుకుంటున్నాను. అయితే నాకు అవసరం లేదు. ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదతే. సారీ, ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా డిజైన్ సెలెక్ట్ చేయి చాలు. బీరువాలో పడుంటాయి. నాకు డిజైన్ సెలెక్ట్ చేయడం కూడా రాదు. మీరేం చేసినా ముందు మధుకి చేయండి, దాని తర్వాతే నాకు. సరే, నేనే సెలెక్ట్ చేస్తానులే. విక్కీ, రేపు 1 గంట నాతో టైం స్పెండ్ చేయరా. ఇద్దరం కలిసి డిజైన్ సెలెక్ట్ చేద్దాం. అలాగే మమ్మీ. తనకి ఏ పూలు అంటే ఇష్టమో కనుక్కోరా, తెప్పిస్తాను డెకరేషన్ కి. మేడం, మీకు ఏ పూలు అంటే ఇష్టం? ఎంత పొగరో చూసావారా? మధుని అసలు కేర్ చేయట్లేదు. నీకు ఏ పూలు అంటే ఇష్టం అని అడుగుతున్నాను. ఆ, కాలీఫ్లవర్లు అంటే ఇష్టం. తెప్పించమండ్రా. ఉషట ఉషో, నన్ను ఎందుకు అలా కంట్రోల్ చేస్తున్నావు మీ మమ్మీ ముందు? లేవు. నీకు ఇష్టమైన కాలీఫ్లవర్లు తెప్పిస్తానే, అంత సీరియస్ అవ్వకు. తెప్పించుకొని చెవులో పెట్టుకో. లేవు, చాలా పనులున్నాయి. నేను రెడీ అవ్వాలి, మధుని రెడీ చేయాలి. వాళ్ళకి కూడానా? ఎన్నిసార్లు చేసుకుంటారే వాళ్ళు? నువ్వెన్నిసార్లు చేసుకున్నావురా ఇప్పటికి? పెద్దమ్మ చెప్పింది ఇద్దరికి చేపిస్తానని. దానికి కూడా డిజైనర్ వేర్ శారీ ఆర్డర్ పెట్టాను.
ఇద్దరివి ఈ రోజు వచ్చేసాయి. మధు, వచ్చారా? ఈ రోజు ఎంత బిజీగా ఉన్నారండి మీరు? చాలా బోర్ కొడుతుంది ఇదే గదిలో ఉండి ఉండి. ఈరోజు ప్రియ రాలేదా? ఉహు. లోపలే ఉన్నారు. మరి నేను ఆఫీస్కి వెళ్తే ఎలా మధు? ఎలా ఉంటావు ఇక్కడ? మెల్లిమెల్లిగా బయటికి రా. మీ అమ్మ ఉంటుందేమో, భయం వేస్తుంది. తనని పట్టించుకోకే. ఆ అత్త ఉంది కదా, ఆ అత్త, నానమ్మ, సుగుణ కూడా బాగానే మాట్లాడుతుంది. విద్య జోలికి కూడా వెళ్ళకు. విద్యకి నేనంటే ఇంకా అంత కోపం అనుకోలేదండి. నన్ను అంత గుర్తు పెట్టుకుంటుంది అనుకోలేదు. కొన్ని రోజులు అయ్యాక అదే మర్చిపోతుందిలే. తను నా తమ్ముడికి కాబోయే భార్య అండి. ఇలా ఉంటే ఎలా? నీ తమ్ముడికి అప్పగించు ఈ బాధ్యత. లేదు, తన మనసులో నుంచి రావాలి. అలా ఒకరు చెప్తే మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పండి? హ్మ్, బామ్మ ఏంటండి ఏమైంది? ఏంటేంటో మాట్లాడుతోంది. తనతో మాట్లాడాలంటే చాలా సిగ్గేస్తుంది. ఏమంటుంది? నేను చెప్పను, మీరే వెళ్ళి కనుక్కోండి. ఆఫీస్కి ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఏ, నేను విడిచిపెట్టి ఎలా వెళ్ళను మాతో? రేపు వెళ్తారా? వెళ్ళను. ఎవరో డోర్ కొడుతున్నారండి. మమ్మీ, ఏం వంట చేస్తున్నావే? ఏం చేయన్నా అని ఆలోచిస్తున్నారా? మీ నానమ్మకి నాన్ వెజ్ ఉండాలి. ఎట్లున్నా తింటది. వేరే కర్రీస్ ఏం చేసినా వంకలు పెడుతుంది. మరేమన్నా తీసుకురమ్మంటావానే? నాన్ వెజా? హ్మ్, నీకు తినాలనిపిస్తుందా? ఈరోజు విద్య వస్తుంది కావచ్చు మమ్మీ. ఇక్కడికా? అవును, ప్రొద్దున నుంచి ఒకటే కాల్స్. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదా నువ్వు? లేదు, కావాలనే లిఫ్ట్ చేయలేదు. ఎందుకురా ఊరికే గొడవ? స్విచ్ ఆఫ్ చేశాను ఫోన్. అవసరమారా ఇదంతా? మరి తను వస్తుందని ఎవరు చెప్పారు నీకు? నేనే అనుకుంటున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంటికి ఎందుకు వస్తుందిరా? తను ఇంతవరకు ఇక్కడికి రాలేదు. చూడు, ఖచ్చితంగా వస్తుంది నా కోసం. వస్తే సంతోషమే కదరా. దానికి ఏమేమి ఇష్టమో అన్ని తీసుకొనిరా, వండి పెడతాను. దానికి కూడా నాన్ వెజ్ అంటేనే ఇష్టం. చికెన్ బిర్యానీ చేయనా? ఆ, చేయి మమ్మీ, ఎంజాయ్ చేస్తుంది. మటన్ కూడా తీసుకురా. మరీ ఒకటే చేస్తే బాగుండదు. మీ నానమ్మ కూడా బిర్యానీ అంటే ఇష్టం ఉండదు, మటనే తింటుంది. సరే అమ్మా. త్వరగా తీసుకొని రారా, మళ్ళీ వస్తే మాట్లాడడానికి టైం ఉండదు. నాన్నని అడుగురా డబ్బులు. ఉన్నాయమ్మా. ఈ పిల్ల డబ్బులు కూడా ఇచ్చిందా వీడికి? ఉన్నాయంటున్నాడు. ఎవరిచ్చుంటారు? తను తప్ప. నా కొడుకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని చాలా భయపడేదాన్ని. ఆ పిల్ల మొత్తం మార్చేసింది. తను వీడి లైఫ్ లోకి రాకపోయినా వినయ్ బాబు చూసుకుంటానని మాట ఇచ్చాడు కదా, ఏదో ఒకటి చేయించేవాడు. మధు ఏం చేస్తుందో ఏంటో. ఫోన్ చేయాలా? డిస్టర్బ్ అవుతుందా? అల్లుడు ఇంకా ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. అదే చేస్తుందిలే. నేను రేపు చేస్తాను. మరి ఇది దోస్తులు ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ బాగా వస్తేనే కదా ఫ్రెండ్స్ మన వీడియో ఇంకొందరికి చేరుతుంది. అప్పుడు వ్యూస్ కూడా పెరుగుతాయి, లెంత్ కూడా పెంచుతాము. మరి విద్య ఫస్ట్ టైం అత్తగారింటికి రాబోతోంది. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గుడ్ నైట్ ఫ్రెండ్స్.